హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం రహస్య బంధం పార్ట్ 3. మరి కథలోకి వెళ్తే, ఈరోజు మునిపెన్నలేని విధంగా ముస్తాబైంది. తోటలోని పురాతనమైన మామిడి చెట్లకు వేలాడదీసిన విద్యుత్ దీపాలు, రాత్రివేళ ఆకాశంలో నక్షత్రాలు నేలకు దిగివచ్చాయా అన్నట్టుగా మెరుస్తున్నాయి. వసుంధరాదేవి గారు తన దత్తపుత్రిక పల్లవిని లోకానికి పరిచయం చేయడానికి ఏర్పాట్లు చేసిన ఈ విందు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. అది రాహుల్ కన్న అహంకారంపై సంధించిన అస్త్రం. కారిడార్లో నడుస్తున్న పల్లవెడుగులో ఒక లయ ఉంది. ఆమె ధరించిన పచ్చరంగు కాంచీపురం పట్టుచీర, దానికి జతగా మెల్లో మెరుస్తున్న పురాతనమైన కాసుల పేరు ఆమెను ఒక రాచరిక వెలుగుల్లో చూపిస్తున్నాయి. మాతృత్వం తెచ్చిన నిండుదనం ఆ ముఖానికి ఒక సహజమైన కాంతినిచ్చింది. పల్లవి సిద్ధమైన తల్లి ఆడిగారు వసుంధరాదేవి గారు. పల్లవి దగ్గరకు వస్తూ ఆవిడ కళ్ళల్లో పల్లవిని చూస్తుంటే ఒక రకమైన గర్వం కనిపిస్తుంది. సిద్ధమే అమ్మ, కానీ నా మనసులో ఒకటే భయం. ఈ ఆడంబరం, ఈ హోదా నాకు అవసరమా అని అంది పల్లవి వినయంగా. వసుంధరాదేవి గారు నవ్వి, అవసరం పల్లవి. ముళ్ళదారిలో నడిచేటప్పుడు పాదరక్షలు ఎంత అవసరమో, స్వార్థపరుల లోకంలో మనల్ని మనం నిరూపించుకోవడానికి ఈ హోదా కూడా అంతే అవసరం. నువ్వు కేవలం పల్లవి మాత్రమే కాదు, ఇప్పుడు వసుంధర గ్రూప్స్ వారసురాలివి. నీ చూపులో పదును, మాటలో గంభీరత ఉండాలి అని ధైర్యం చెప్పారు. గేటు దగ్గర ఖరీదైన కార్ల వరస మొదలైంది. నగరం నలుమూలల నుండి ప్రముఖులు, వ్యాపారవేత్తలు వస్తున్నారు. సరిగ్గా 8 గంటలకు రాహుల్ కారు పోర్టికోలో ఆగింది. రాహుల్ కారు దిగుతూ ఉంటే అతని కాలు తడబడుతున్నాయి. పక్కనే కావ్య. ఆ ముఖంలో ఈర్ష్య సుష్టంగా కనిపిస్తుంది. ఆమె ఎంపిక చేసుకున్న నల్లటి డిజైనర్ గౌను ఈరోజు పల్లవి సాంప్రదాయ వైభవం ముందు వెలబెలబోతుందని ఆమెకు తెలుసు. రాహుల్, ఎందుకని నీరసంగా ఉన్నావు? మనం ఇక్కడికి వచ్చింది పల్లవి దయ కోసం కాదు. వసుంధరాదేవి గారు పిలిచారు కాబట్టి గౌరవంగా వచ్చాం. గుర్తించుకో, ఆ పల్లవి ఒకప్పుడు మన ఇంట్లో దాసిలా ఉండేది అని రాహుల్ చెవిలో విషం నింపింది కావ్య. రాహుల్ ఏం మాట్లాడలేదు. లోపలికి అడుగు పెట్టగానే అతనికి ఒక వింతైన అనుభూతి కలిగింది. ఒకప్పుడు తను పల్లవిని ఒక చీకటి గదిలో బంధించాలనుకున్నాడు. కానీ ఇప్పుడు అదే పల్లవి వెలుగుల రాజభవనానికి రాణిలా మారి తను ఆహ్వానిస్తుంది. హాల్ మధ్యలో వసుంధరాదేవి గారు అతిథులను పలకరిస్తున్నారు. వారి పక్కనే పల్లవి నిలబడి ఉంది. రాహుల్ మరియు కావ్య దగ్గరకు రాగానే హాల్లో అందరి చూపులు వారి వైపు మళ్ళాయి. అందరికీ రాహుల్ మరియు పల్లవి గత చరిత్ర తెలియకపోవచ్చు, కానీ వారి మధ్య ఉన్న ఉద్రిక్తతను ఎవరైనా పసిగట్టగలరు. నమస్కారం వసుంధరాదేవి గారు అన్నారు రాహుల్ తడబడుతూ. వసుంధరాదేవి గారు ఒక చిరునవ్వు నవ్వి, రండి రాహుల్ గారు, మీకు నా కుమార్తె పల్లవిని పరిచయం చేయనక్కర్లేదనుకుంటాను. మీకు పాత పరిచయాలే కదా అన్నాడు వ్యంగ్యంగా. పల్లవి రాహుల్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ద్వేషం లేదు, ఒక రకమైన జాలి ఉంది. నమస్కారం రాహుల్ గారు, ఎలా ఉన్నారు కావ్య గారు అని అడిగింది ప్రశాంతంగా. కావ్య కళ్ళు చిట్లించి, చాలా బాగున్నాం పల్లవి. అదృష్టం అంటే నీదే. మొన్నటిదాకా రోడ్డు మీద పడి ఉన్నావు, ఇప్పుడిలా సీఈఓ అయిపోయావు. విధి వింత నాటకం కదా అంది హేళనగా. పల్లవి మాత్రం తొనకలేదు. నిజమే కావ్య గారు, విధి నాటకం ఆడుతుంది, కానీ మనసులే ఆ నాటకంలో సూత్రధారులు అవ్వాలని చూస్తారు. నేను రోడ్డు మీద పడ్డానంటే దానికి కారణం ఎవరో మీకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చూడండి. మంచు కురిసినప్పుడు మొక్కలు వాడిపోతాయని అనుకుంటారు, కానీ ఆ మంచు బిందువులే మొక్కలకి జీవం పోస్తాయని కొందరికే తెలుసు అంది పల్లవి. ఆ మాటల్లోని లోతు కావ్యకు అర్థమైంది. పల్లవి ఇప్పుడు పాత పల్లవి కాదు, మాటలతో యుద్ధం చేయటం నేర్చుకుంది. విందు పూర్తయ్యాక వ్యాపారవేత్తలంతా ఒక చోట చేరి చర్చించుకుంటూ ఉన్నారు. రాహుల్ ఒక కొత్త ఫార్మా ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్టర్లని వెతుకుతున్నాడు. మిస్టర్ మెహతా, మా ప్రాజెక్ట్కి గవర్నమెంట్ క్లియరెన్స్ వచ్చేసింది. మీ ఇన్వెస్ట్మెంట్ మాకు చాలా కీలకం అని ఒక పెద్ద వ్యాపారవేత్తతో మాట్లాడుతున్నారు రాహుల్. సరిగ్గా అప్పుడే పల్లవి అక్కడికి వచ్చింది. ఆమె వెనక వసుంధరాదేవి గారు, లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నాడు. సారీ టు ఇంటరప్ట్ మెహతా గారు, కానీ రాహుల్ గారి ప్రాజెక్ట్ గురించి
మీకొక చిన్న విషయం చెప్పాలి. ఆ ప్రాజెక్టులో రాహుల్ గారు చూపిస్తున్న భూమి ఇప్పుడు లిటిగేషన్‌లో ఉంది. వసుంధర గ్రూప్స్ ఆ భూమిపై స్టే ఇచ్చింది అంది పల్లవి ప్రశాంతంగా. రాహుల్ షాకయ్యాడు. వాట్? అదెలా సాధ్యం? ఆ భూమి మా పిత్రార్జితం. పల్లవి తన చేతిలోని ఐప్యాడ్ చూపిస్తూ పిత్రార్జితమే కావచ్చు రాహుల్ గారు. కానీ మీ తండ్రి గారు ఆ భూమిని వసుంధరాదేవి గారి భర్త దగ్గర అప్పు కోసం తాకట్టు పెట్టారు. ఆ పత్రాలు ఇప్పుడే బయటపడ్డాయి. ఆ భూమిపై హక్కు మాదే. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నిలిచిపోతుంది అంది. మెహతా గారు వెంటనే రాహుల్ వైపు అనుమానంగా చూశారు. సారీ రాహుల్, వివాదాల్లో ఉన్న ప్రాజెక్టులో నేను ఇన్వెస్ట్ చేయను అని చెప్పి వెళ్ళిపోయారు. రాహుల్కి చెమటలు పట్టాయి. పల్లవి తన వ్యాపార సామ్రాజ్యంపై తొలి దెబ్బ వేసింది. అది కూడా తన పరువు పోయేలా అందరి ముందు. పార్టీ అయిపోయాక రాహుల్ కావ్యతో కారులో వెళ్తూ ఉంటే కారులో నిశ్శబ్దం గాల్లో భారంగా ఉంది. చూసావా రాహుల్, ఆ పల్లవి మనల్ని ముంచేయాలని చూస్తుంది. ఆ భూమి విషయం మీకు తెలియదా అని అరిచింది కావ్య. నాకు తెలియదు కావ్య, అదెప్పుడు 30 ఏళ్ల క్రితం జరిగింది. పల్లవ పాత రికార్డులని ఎలా వెతికి తీసిందో అర్థం కావటం లేదు. తను నన్ను రోడ్డు మీదకు లాగాలని చూస్తుంది అన్న రాహుల్ ఆవేదనగా. కానీ రాహుల్ మనసులో మరో ఆలోచన ఉంది. పల్లవిని సీఈఓగా చూస్తూ ఉంటే అతనికి ఎందుకో తెలియని అసూయతో పాటు ఒక చిన్న ముచ్చట కూడా కలిగింది. తను వదులుకున్నది ఒక సామాన్యమైన అమ్మాయిని కాదు, ఒక అపరంజిని అని అతనికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆనంద నిలయంలో పల్లవి కిటికీ దగ్గర నిలబడి వెన్నెలను చూస్తుంది. వసుంధరాదేవి గారు ఆమె దగ్గరకు వచ్చారు. చూసావా పల్లవి, వ్యాపారం అంటే కేవలం డబ్బు కాదు, అది ఒక అధికారం. ఈరోజు నువ్వు రాహుల్కి నిజమైన భయాన్ని పరిచయం చేశావు అని అన్నారు. కానీ అమ్మ, ఈ ప్రతీకారం నాకు ప్రశాంతతనిస్తుందా? నా బిడ్డకు తండ్రిని దూరం చేస్తుందనే బాధ ఎక్కడ ఉంది అంది పల్లవి కన్నీళ్లతో. వసుంధరాదేవి పల్లవిని దగ్గరికి తీసుకున్నారు. పల్లవి తన బిడ్డను చంపాలనుకున్న వ్యక్తి తండ్రి ఎలా అవుతాడు? నువ్వు చేస్తున్నది ప్రతీకారం కాదు, న్యాయ పోరాటం. నీ బిడ్డకు ఒక ధైర్యవంతురాలైన తల్లిని పరిచయం చేస్తున్నావు. నిద్రపో తల్లి, రేపు మనకింకా పెద్ద పనులు ఉన్నాయి. పల్లవి కళ్ళు మూసుకుంది. బయట మంచు కురుస్తుంది. ఆ చల్లదనంలో ఆ మనసు ప్రశాంతంగా ఉంది. రేపు రాహుల్కి మరో షాక్ ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఉదయం తెల్లవారుజామున 4 గంటలు. ఆనంద నిలయం చుట్టూ ఉన్న తోటలో దట్టంగా మంచు కురుస్తుంది. ఆ చల్లని మంచు బిందువులు పచ్చని ఆకుల మీద వాలి ముత్యాల్లా మెరుస్తున్నాయి. పల్లవి నిద్రలేచి బాల్కనీలోకి వచ్చింది. ఆ మనస్సు కూడా ఆ మంచులాగానే ఉంది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపలేదో తెలియని చల్లని స్తబ్దత. నిన్న రాత్రి జరిగిన పార్టీ, రాహుల్ పరాభవం, వ్యాపార వర్గాల్లో వచ్చిన మార్పులు, ఇవన్నీ ఆమెకు ఒక కల్లా అనిపిస్తున్నాయి. ఒకప్పుడు వంటగదిలో గరిట తిప్పడమే ప్రపంచం అనుకున్న పల్లవి ఇప్పుడు కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి వారసురాలుగా మారటం విధి అన్న వింత నాటకమే. ఆమె తన పొట్టపై చేయి వేసి, చిన్నారి, మీ నాన్నగారు నిన్న రాత్రి ఎంతగా ఆవేదన చెందారో నాకు తెలుసు. కానీ ఆయన చేసిన తప్పుకు ఈ శిక్ష కాదు, కేవలం ఒక హెచ్చరిక మాత్రమే అని మనసులో అనుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శత్రువును ఓడించడం గొప్పే, కానీ ఆ శత్రువు ఒకప్పుడు మన ప్రాణంగా భావించిన మనిషి అయితే ఆ గెలుపులో కూడా ఓటమి తాలూకు విషాదం ఉంటుంది. అదే సమయంలో ఆర్కే ఇండస్ట్రీస్ ఆఫీస్లో వాతావరణం అగ్నిపర్వతం బద్దలైనట్లు ఉంది. ఉదయం 9 గంటలకి బోర్డు మీటింగ్ మొదలైంది. ఇన్వెస్టర్లు, షేర్ హోల్డర్లు రాహుల్ని నిలదీస్తున్నారు. మిస్టర్ రాహుల్, ఆ ల్యాండ్ ఇష్యూ ఏంటి? వసుంధర గ్రూప్స్ లాంటి పెద్ద కంపెనీ మన కంపెనీ క్రెడిబిలిటీ ఏమవుతుంది అని ఒక సీనియర్ డైరెక్టర్ ప్రశ్నించాడు. రాహుల్ తల పట్టుకుని కూర్చున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా నిద్రలేదు. అది చిన్న సివిల్ డిస్ట్యూట్సా? మా నాన్నగారు ఆ పత్రాల విషయం నాకు చెప్పలేదు. నేను సెటిల్ చేస్తాను అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలా సెటిల్ చేస్తారు? వసుంధరాదేవి గారు రాజీకి వచ్చే మనిషి కాదు. పైగా ఇప్పుడు ఆ పగ్గాలు ఆ కొత్త సీఈఓ పల్లవి చేతిలో ఉన్నాయి. మీకు పాత పరిచయస్తురాలే కదా, మీరే వెళ్ళి మాట్లాడొచ్చు కదా అని మరోసారి సలహా ఇచ్చారు. ఆ మాట రాహుల్ గుండెల్లో గుణపంలా దిగింది. నిన్నటి వరకు తన కాలు దగ్గర పడి ఉన్న పల్లవి దగ్గరకు ఇప్పుడు తను
యాచకుడుగా వెళ్ళాలా? అతని అహంకారం అడ్డొస్తుంది. కానీ కంపెనీ కాపాడుకోవాలంటే వేరే దారి లేదు. మీటింగ్ అయిపోయాక కావ్య క్యాబిన్లోకి వచ్చింది. రాహుల్, ఏం నిర్ణయించుకున్నావు? మన షేర్లు పడిపోతున్నాయి. నువ్వు ఆ పల్లవి కాళ్ళు పట్టుకుంటావా అని అడిగింది వెటకారంగా. రాహుల్ కోపంతో టేబుల్ మీద గట్టిగా కొట్టాడు. కావ్య ప్లీజ్, నా సమస్యకు కారణం నువ్వే. ఆ రోజు ఆస్తి కోసం తొందరపడి పల్లవిని బయట గెంటేశాం. ఇప్పుడు తన ఆస్తికే ఎసరు పెట్టింది. నేను వెళ్తాను, పల్లవిని కలుస్తాను. కానీ భర్తగా కాదు, ఒక బిజినెస్ మ్యాన్గా అన్నాడు దృఢంగా. నగరం నడిబొడ్డున ఉన్న ఆకాశ హర్మం లాంటి వసుంధర టవర్స్, అది ఆ నగరానికి తలమానికం. ఈరోజు అక్కడ పండగ వాతావరణం నెలకొంది. తమ కొత్త సీఈఓ పల్లవి తొలిసారి ఆఫీస్కి వస్తుంది. స్టాఫ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరా పల్లవి? వసుంధరాదేవి గారు ఎవరిని అంత తేలిగ్గా నమ్మరు కదా అని గుసగుసలాడుతున్నారు. సరిగ్గా 10 గంటలకు ఒక తెల్లటి బెంచ్ కారు పోర్టికోలో ఆగింది. సెక్యూరిటీ గార్డు సెల్యూట్ చేశాడు. డోర్ తీయగానే పల్లవి దిగింది. ఈ రోజు ఆమె వేషధారణ పూర్తిగా మారిపోయింది. నిన్నటి పట్టుచీర స్థానంలో ఒక హుందైన లేత గోధుమ రంగు కాటన్ శారీ, దానికి మ్యాచింగ్గా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు, కళ్ళకు సన్నని కళ్ళజోడు, చేతిలో లెదర్ ఫైల్. ఆమె నడకలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఆమెను చూస్తుంటే ఒక కార్పొరేట్ లీడర్గా కాకుండా ఒక బాధ్యత కలిగిన పాలకురాలుగా అనిపిస్తుంది. వసుంధరాదేవి గారు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. వెల్కమ్ పల్లవి, ఇది నీ సామ్రాజ్యం. ఇక్కడ సెంటిమెంట్లకు తావులేదు, కేవలం సమర్థతకే పట్టం అని గుర్తు చేశారు. పల్లవి తలూపింది. లిఫ్ట్ ఎక్కి 25వ అంతస్తులో ఉన్నాం. సీఈఓ క్యాబిన్కి వెళ్ళింది. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆమెకు తన తండ్రి గుర్తొచ్చాడు. నిజాయితీ ఉంటే ఈ ఆసనమైన సింహాసనమే అన్న ఆయన మాటలు ఆమెకు ధైర్యాన్నిచ్చాయి. పల్లవి ఫైల్స్ చూస్తూ ఉండగా ఇంటర్కమ్ మోగింది. మేడం, ఆర్కే ఇండస్ట్రీస్ చైర్మన్ మిస్టర్ రాహుల్ ఖన్నా గారు వచ్చారు. అపాయింట్మెంట్ లేదు, కానీ అర్జెంట్ అంటున్నారు అని రిసెప్షనిస్ట్ చెప్పింది. పల్లవి పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరిసింది. ఆమె ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అపాయింట్మెంట్ లేకపోతే ఎవరిని కలవను అని చెప్పండి. కానీ పాత పరిచయం ఉంది కాబట్టి ఒక అరగంట వెయిట్ చేయమని చెప్పండి అని ఆదేశించింది. బయట రిసెప్షన్లో రాహుల్కి మాట చెప్పగానే అతనికి అవమానంతో ముఖం ఎర్రబడింది. ఒకప్పుడు పల్లవి తన కోసం గంటల తరబడి ఎదురు చూసేది. ఇప్పుడు తన ఆమె కోసం వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలా? అక్కడ వచ్చిపోయే ఉద్యోగులు అతను వింతగా చూస్తున్నారు. రాహుల్కి ఆ అరగంట నరకంలో గడిచింది. అరగంట తర్వాత లోపలికి వెళ్ళొచ్చు సార్ అని పిలిచారు. రాహుల్ గంభీరంగా క్యాబిన్లో కడుగుపెట్టాడు. విశాలమైన ఆ గదిలో పెద్ద టేబుల్ వెనక పల్లవి కూర్చుని ఉంది. ఆమె వెనక ఉన్న కిటికీ నుండి నగరం మొత్తం చిన్నదిగా కనిపిస్తుంది. రాహుల్ లోపలికి రాగానే పల్లవి లేచి నిలబడలేదు, కనీసం నవ్వలేదు. ఫైల్లోంచి తల ఎత్తి కూర్చొని మిస్టర్ రాహుల్ అని చేత్తో కూర్చు చూపించింది. రాహుల్కి కోపం వచ్చింది. పల్లవి, మనం ఒంటరిగా ఉన్నాం, ఈ ఫార్మాలిటీస్ అవసరమా అని అడిగాడు. పల్లవి కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టింది. మిస్టర్ రాహుల్, ఇది నా ఆఫీస్. ఇక్కడ నేను వసుంధర గ్రూప్ సీఈఓని, మీరు ఆర్కే ఇండస్ట్రీస్ చైర్మన్. మన మధ్య ఉన్నది కేవలం వ్యాపార సంబంధం మాత్రమే. వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి ఇది సమయం కాదు అంది సుష్టంగా. రాహుల్ నిస్సాయంగా కుర్చీలో కూర్చున్నాడు. సరే మేడం సీఈఓ, మీరే గెలిచారు. ఇప్పుడు ఆ ల్యాండ్ విషయం మాట్లాడదాం. ఆ ప్రాజెక్టు నా డ్రీమ్. దయచేసి స్టే వెనక్కి తీసుకోండి. కావాలంటే కంపెన్సేషన్ పే చేస్తాను అని బేరానికి వచ్చాడు. పల్లవి నవ్వింది. కంపెన్సేషనా? దేనికి రాహుల్ గారు? ఆ భూమికి ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం 50 కోట్ల విలువ ఉంటుంది. కానీ మీరు ఆ భూమిని అడ్డం పెట్టుకుని 500 కోట్ల ప్రాజెక్టు చూస్తున్నారు. ఆ లాభంలో వాట వద్దు, నాకు నా భూమి కావాలి. అది అమ్మే ఉద్దేశం మాకు లేదు అని తెగేసి. పల్లవి, నన్ను నాశనం చేయడానికి ఇదంతా చేస్తున్నావా? నా మీద పగతో కంపెనీని ముంచేస్తావా? అక్కడ కొన్ని వందల మంది ఉద్యోగులున్నారు అని రాహుల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. పల్లవి ఒక క్షణం మౌనంగా ఉంది. తర్వాత నెమ్మదిగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. ఉద్యోగుల గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది రాహుల్ గారు.
మీ స్వార్థం కోసం మీ సొంత భార్యని, కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి వెనకాడని మీరు ఉద్యోగుల గురించి ఆలోచిస్తున్నారా అని వెనక్కి తిరగకుండానే అడిగింది. రాహుల్ ఉలిక్కిపడ్డాడు. పల్లవి అది యాక్సిడెంట్. పల్లవి చటుక్కున వెనక్కి తిరిగి రౌద్రంగా చూసింది. అబద్ధాలు చెప్పకండి రాహుల్. విక్రమ్ ద్వారా మీరు చేయించిన పని నాకు తెలుసు. ఆ లారీ డ్రైవర్ని పోలీసులు పట్టుకున్నారు. వాడింకా నిజం చెప్పలేదు, కానీ చెప్పించడానికి నాకెంత సమయం పట్టదు. నీ మౌనంగా ఉన్నానంటే దానికి కారణం నా బిడ్డ. నా బిడ్డకు తండ్రి జైల్లో ఉన్నాడు అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని బయట తిరగనిస్తున్నాను అంది గంభీరంగా. రాహుల్కి నోటమాట రాలేదు. పల్లవికి అంతా తెలుసు. తన ప్రాణం ఇప్పుడు ఆమె చేతిలో ఉంది. ఇప్పుడు చెప్పండి రాహుల్ గారు, నీ స్టే వెనక్కి తీసుకోవాలా, లేక ఆ లారీ డ్రైవర్తో నిజం చెప్పించి మిమ్మల్ని కావిని జైలుకి పంపించాలా అని అడిగింది పల్లవి. టేబుల్ మీద చేతులానించి అతని కళ్ళలోకి చూస్తూ. రాహుల్ వణికిపోయాడు. వద్దు పల్లవి, ప్లీజ్, జైలు వద్దు. నువ్వేం చెప్తే అది చేస్తాను. పల్లవి తిరిగి తన కుర్చీలో కూర్చుంది. గుడ్, నాకు కావాల్సింది అదే. ఆ ప్రాజెక్ట్ ఆగకూడదు. ఎందుకంటే అందులో అమాయకులైన ఇన్వెస్టర్ల డబ్బు ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఇకపై ఆర్కే ఇండస్ట్రీస్ది కాదు. అది వసుంధర గ్రూప్స్తో కొలాబరేషన్ జరుగుతుంది. లాభాల్లో 60% మాకు, 40% మీకు. మరియు ఆ ప్రాజెక్టుకి హెడ్గానే ఉంటాను. మీరు నా కింద పనిచేయాలి అని షాకింగ్ కండిషన్ పెట్టింది. రాహుల్ విస్తుపోయాడు. తన డ్రీమ్ ప్రాజెక్టులో తనే ఒక ఉద్యోగిలా పనిచేయాలా? అది పల్లవి కింద. ఆ చావు కంటే ఎక్కువ అవమానం. ఒప్పుకుంటే సంతకం చేయండి, లేకపోతే వెళ్ళండి అంటూ పల్లవి ఫైల్ని అతని ముందుకు నెట్టింది. రాహుల్ పెన్ను తీసుకున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. కళ్ళ ముందు కాయముఖం, ఇన్వెస్టర్ల గొడవలు మెదిలాయి. వేరే దారి లేదు. కళ్ళు మూసుకొని సంతకం చేశాడు. థ్యాంక్ యూ మిస్టర్ రాహుల్. రేపటి నుండి సైట్లో కలుద్దాం. యూ మే లీవ్ నౌ అంది పల్లవి మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోతూ. రాహుల్ ఒక ఓడిపోయిన సైనికుల్లా తల వంచుకుని ఆ గదిలోంచి బయటకు వెళ్ళాడు. రాహుల్ వెళ్ళాక పల్లవి పెన్ను కింద పడేసి కుర్చీ వెనక్కి వాలింది. కళ్ళల్లో ఇన్నాళ్ళు ఆపుకున్న కన్నీళ్లు ఒకసారిగా బయటకు వచ్చాయి. ఇది గెలుప? తన భర్తను తన కాళ్ళ దగ్గర మోకరిల్లేలా చేయటం గెలుప కాదు. ఇది ఒక అనివార్యమైన యుద్ధం. వసుంధరాదేవి గారు లోపలికి వచ్చారు. పల్లవి పరిస్థితి చూసి అర్థం చేసుకున్నారు. బాధపడకు పల్లవి, నువ్వు చేసిన ధర్మం. అతను అహంకారంతో ఉన్నాడు. అహంకారం పోవాలంటే ఈ మాత్రం దెబ్బ తగలాలి. అతను నువ్వు నాశనం చేయలేదు, కాపాడావు. ఆ ప్రాజెక్ట్ని నీ చేతుల్లోకి తీసుకుని అతను రోడ్డున పడకుండా చేశావు. ఇది నీ ఉదరాత అని ఓదార్చారు. కానీ అమ్మా, అతను నా వైపు చూసిన చూపులో ఎంత ద్వేషముందో చూసారా? ఇక మా మధ్య ఎలాంటి బంధం మిగల్లేదేమో అంది పల్లవి ఆవేదనగా. బంధం ముందే తెగిపోయింది పల్లవి. ఇప్పుడు నువ్వు అతికించడానికి ప్రయత్నిస్తున్నావు. అది అతకాలంటే అతను మారాలి. ఈ ప్రయాణంలో అతను మారతాడేమో చూద్దాం అన్నారు వసుంధరాదేవి. రాహుల్ ఆఫీస్ తిరిగి వచ్చి జరిగిందంతా కావ్యకు చెప్పాడు. కావ్య కోపంతో రగిలిపోయింది. ఏంటి, మనం దాని కింద పనిచేయాలా? 60% లాభం దానికి ఇవ్వాలా? నువ్వు మగాడివేనా రాహుల్? సంతకం ఎలా పెట్టావు అని అరిచింది. రాహుల్ విసుగ్గా, వేరే దారి లేదు కావ్య. తను లారీ డ్రైవర్ విషయం ఎత్తేసరికి నాకు భయం వేసింది. జైలుకు వెళ్ళడం కంటే ఇది నయం కదా అన్నాడు. కావ్య ఆలోచనలో పడింది. పల్లవి రోజు రోజుకి బలపడుతుంది. బిజినెస్ పరంగా ఆమెను దెబ్బ కొట్టడం కష్టమని అర్థమైంది. ఇక మిగిలింది ఒకటే మార్గం, వ్యక్తిగత దాడి. రాహుల్ పల్లవి ఈ పవర్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఏం చేయలేము. కానీ ఒక బలహీనత ఉంది, ఆవిడ గర్భవతి. రేపు నైట్ విజిట్కి వస్తుంది కదా. కన్స్ట్రక్షన్ సైట్ అంటే ఎప్పుడు ప్రమాదాలే. అక్కడ ఏదైనా జరగవచ్చు అంది కావ్య కలలో క్రూరత్వాన్ని నింపుకొని. రాహుల్ ఉలిక్కిపడ్డాడు. వద్దు కావ్య, మళ్ళీ వద్దు. తన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటుంది. నువ్వు ఊరుకో రాహుల్. ఈసారి విక్రమ్ని వాడను, వేరే ప్రొఫెషనల్స్ని వాడతాను. ఆ సైట్లో చిన్న ప్రమాదం. పల్లవి బెడ్ రెస్ట్కి వెళ్ళేలా చేస్తే చాలు. అప్పుడు ప్రాజెక్టు మొత్తం నీ చేతికి వస్తుంది అని ప్లాన్ చేసింది. రాహుల్ మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనం అర్థం అహంకారమేనా లేక నిస్సహాయత? ఆ రాత్రి పల్లవికి నిద్ర పట్టలేదు. రేపు సైట్ విజిట్ ఉంది. రాహుల్ తన కింద పనిచేయడానికి వస్తున్నాడు. ఇది ఒక వింత పరిస్థితి.
ఆమె బాల్కాన్లో నిలబడి ఉండగా ఒక నల్ల పిల్లి గోడ మీద నుండి దూకింది. అపశకునంలా అనిపించింది పల్లవికి. రేపేం జరగబోతుంది అని మనసు కీడు శంకించింది. అదే సమయంలో కన్స్ట్రక్షన్ సైట్లో చీకటి మాటున ఇద్దరు వ్యక్తులు క్రేన్కున్న బోల్ట్లను లూజ్ చేస్తున్నారు. రేపు మేడం గారిక నిలబడతారు. సరిగ్గా అప్పుడే ఈ బరువు పడాలి అని ఒకడు గుసగుసలాడడం. ఆ రోజు ఉదయం ఆకాశం నిర్మలంగా లేదు. నల్లటి మేఘలు అలుముకొని రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నట్టుగా ఉన్నాయి. నిర్మాణ స్థలం వద్ద భారీ యంత్రాల శబ్దాలు, కార్మికుల అరుపులు, ఇనుము సిమెంట్ వాసనలతో వాతావరణం గంభీరంగా ఉంది. పల్లవి తన కారులో సైట్కి చేరుకుంది. ఆమె వెంట వసుంధరదేవి గారి నమ్మకస్తులైన మేనేజర్ శేఖర్ మరియు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. కారు దిగ్గానే పల్లవి తల పైకెత్తి ఆ భారీ నిర్మాణాన్ని చూసింది. ఇది రాహుల్ కలల ప్రాజెక్టు. ఇప్పుడు దీని భవిష్యత్తు తన చేతిలో ఉంది. ఆమె ఒక లేత బూడిదరంగు కాటన్ చీరలో హుందాగా ఉంది. సైట్ నిబంధనల ప్రకారం తలపై తెల్లటి సేఫ్టీ హెల్మెట్ ధరించింది. ఆ హెల్మెట్ కింద ముఖం కష్టాల కొలిమిలో కాలిన బంగారంలా మెరుస్తుంది. సైట్ ఆఫీసర్ బయట రాహుల్ నిలబడి ఉన్నాడు. అతను పల్లవి రాకను గమనించాడు. ఆమె కారులోంచి దిగి అధికారంతో మాట్లాడుతున్న తీరు, ఆమె నడకలో ఉన్న దర్పం చూసి అతనికి ఒక పక్క అసూయ, మరో పక్క ఆశ్చర్యం కలిగాయి. నిన్నటిదాకా వంటింట్లో గరిటె తిప్పిన పల్లవి ఈరోజు 100 కోట్ల ప్రాజెక్ట్ని ఇన్స్పెక్ట్ చేస్తుందా అని తనలో తానే మదనపడ్డాడు. పక్కనే ఉన్న సైట్ ఇంజనీర్, సా మేడం వచ్చారు, మనం రిసీవ్ చేసుకోవాలి అని గుర్తు చేశాడు. రాహుల్ పళ్ళు బిగుసుకొని పద వెళ్దామన్నాడు. పల్లవి దగ్గరకు రాగానే రాహుల్ యాంత్రికంగా వెల్కమ్ మేడం అన్నారు. అతని గొంతులో వెటకారం ధ్వనించింది. పల్లవి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. థ్యాంక్ యూ మిస్టర్ రాహుల్, పని ఎంతవరకు వచ్చింది? బ్లూ ప్రింట్స్ ప్రకారం పిల్లర్స్ నిర్మాణం పూర్తయిందా అని అడిగింది ఒక అనుభవజ్ఞురాలైన ఆఫీసర్లా. అవును, బ్లాకే పిల్లర్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు స్లాబ్ వర్క్ నడుస్తుంది. అటువైపు మనం వెళ్ళాలి అని రాహుల్ దారి చూపించాడు. వారు నడుచుకుంటూ నిర్మాణ స్థలం మధ్యలోకి వెళ్లారు. పల్లవి గర్భవతి కాబట్టి నెమ్మదిగా నడుస్తుంది. రాహుల్ ఆమె వెనక నడుస్తున్నాడు. అతని మనసులో కావ్య మాటలు మెదులుతున్నాయి. ఈరోజు సైట్లో చిన్న ప్రమాదం జరగాలి. రాహుల్కి గుండె బరువెక్కింది. తను పల్లవిని ద్వేషించవచ్చు, కానీ ఆమె కడుపులో ఉన్నది తన రక్తం. ఆ బిడ్డకు హాని తలపెట్టడం ఎంతవరకు న్యాయం? ఒక పక్క కావ్య ఒత్తిడి, మరో పక్క అంతరాత్మ ఘోష. రాహుల్ సతమతమవుతున్నాడు. అక్కడ 3వ అంతస్తు ఎత్తులో ఒక భారీ క్రేన్ ఇనుప రాడ్ల కట్టను పైకి లేపుతుంది. ఆ రాడ్ల బరువు టన్నుల్లో ఉంటుంది. ముందు రోజు రాత్రి కావ్య మనసులో ఆ క్రేన్ హుక్కు ఉన్న బోర్డులను లూజ్ చేశారు. అది ఎప్పుడు తెగిపోతుందో ఎవరికి తెలియదు. పల్లవి ఆ క్రేన్ కింద ఉన్న మార్గంలో నడుస్తుంది. ఆమె శేఖర్తో మాట్లాడుతూ పిల్లర్ క్వాలిటీ గురించి అడుగుతుంది. మేడం, ఇక్కడ సిమెంట్ గ్రేడ్ 53 వాడుతున్నాం, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని శేఖర్ వివరిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే గాలి వేగం పెరిగింది. పైన ఉన్న క్రేన్ ఊగటం మొదలైంది. డ్రైవర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ లూజ్ అయిన బోల్ట్లో ఒకసారిగా టక్మని శబ్దం చేస్తూ ఊడిపోయింది. ఆ శబ్దం కింద ఉన్న రాహుల్కి వినిపించింది. అతను పైకి చూశాడు. ఇనుప రాడ్ల కట్ట పట్టు తప్పి వేగంగా కిందకు జారిపోతుంది. సరిగ్గా దాని కింద పల్ల ఉంది. రాహుల్ మెదడు మొద్దుబారిపోయింది. కావ్య ప్లాన్ ఇదేనా? ఇది చిన్న ప్రమాదం కాదు, ఇది మృత్యువు. ఆ రాడ్లు పడితే పల్లవి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. బిడ్డ ప్రస్తావనే ఉండదు. క్షణం పాటు రాహుల్లోని స్వార్థం, అహంకారం, కావ్య మాటలు అన్ని స్తంభించకపోయాయి. మిగిలింది కేవలం ఒక భర్త, ఒక తండ్రి, ఒక మనిషి. పల్లవి అని గట్టిగా అరిచారు రాహుల్. ఆ అరుపుకి పల్లవి ఉలిక్కిపడి పైకి చూసింది. మృత్యువు తన మీదకు దూసుకురావటం చూసి ఆమె కళ్ళు భయంతో విస్తరించాయి. కాలు కదపలేకపోయింది. రాహుల్ ఒక ఉదుట్న ముందుకు దూకాడు. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పల్లవిని బలంగా పక్కకు నెట్టాడు. ఆ వేగానికి ఇద్దరు పక్కన ఉన్న ఇనుప కుప్ప మీద పడ్డారు. రాహుల్ పల్లవిని తన గుండెలకు హత్తుకొని ఆమె మీద బోర్లపడి ఆమె పుట్టకు ఎటువంటి దెబ్బ తగలకుండా తన చేతులతో కవచంలో అడ్డుపెట్టాడు. దడార్ భారీ శబ్దంతో ఆ ఇనుప రాడ్ల కట్టవారు నిలబడిన చోట పడింది. ఆ దాటికి భూమి కంపించినట్లయింది. దుమ్ము ధూళి మేఘంలో ఎగసింది.
ఇనుప ముక్కలు రాళ్ళు చిందరవందరంగా ఎగిరిపడ్డాయి. ఒక ఇనుప రాడ్ ముక్క బలంగా వచ్చి రాహుల్ భుజానికి తల వెనుక భాగానికి తగిలింది. రాహుల్ అమ్మా అని మూలిగాడు. రక్తం చిమ్మింది. కానీ అతను పల్లవిని వదల్లేదు. ఆ దుమ్ము తగ్గే వరకు ఆమెను అలాగే కాపాడుతూ పట్టుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత అంత నిశ్శబ్దం. కార్మికులు శేఖర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. మేడం, సార్ అని అరుస్తున్నారు. పల్లవి మెల్లగా కళ్ళు తెరిచింది. ఆ మీద రాహుల్ బరువుగా ఉన్నాడు. అతని గుండె చప్పుడు ఆమెకు వినిపిస్తుంది. అది చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఆమెకేమీ కాలేదు. కానీ తనను కాపాడింది రాహులే అని అర్థమవడానికి ఆమెకు ఎంతో సమయం పట్టలేదు. రాహుల్ గారు అని పిలిచింది పల్లవి. రాహుల్ నెమ్మదిగా పక్కకు దొర్లాడు. అతని తల నుండి భుజం నుండి రక్తం కారుతుంది. అతని తెల్లటి షర్టు ఎర్రగా తడిసిపోయింది. ముఖం నిండా ఇసుక చెమట. పల్లవ చూడగానే అదిరిపడింది. ఆమెలోని భార్య ఒకసారిగా మేల్కొంది. అహంకారాలు, పంతాలు, వ్యాపారాలు అన్నీ ఆ రక్తపు చుక్కల ముందు కరిగిపోయాయి. రాహుల్ రక్తం. అయ్యో, ఎవరక్కడ? డాక్టర్, అంబులెన్సు అని అరిచింది పల్లవి. ఆమె గొంతులో ఉన్న ఆక్రందన చూసి అక్కడ ఉన్న వారికి వారి మధ్య ఉన్న బంధం అర్థమైంది. రాహుల్ నీరసం కళ్ళు తెరిచి పల్లవైపు చూశాడు. నువ్వు బాగున్నావా పల్లవి? బిడ్డకు తగలేదు కదా అని అడిగాడు తడబడుతూ. ఆ మాట పల్లవి గుండెని పిండేసింది. తన ప్రాణం పోతున్నా తన బిడ్డ గురించి ఆలోచించిన ఆ క్షణంలో పల్లవికి పాత రాహుల్ కనిపించాడు. తను ప్రేమించిన రాహుల్ గుర్తొచ్చాడు. ఆమె తన చీర చెంగుని చింపి రాహుల్ తల కట్టింది. నేను బాగున్నాను రాహుల్, దయచేసి మాట్లాడకండి. రక్తం పోతుంది అంది కన్నీళ్లతో. రాహుల్ని అదే సైట్లో ఉన్న ఎమర్జెన్సీ క్లినిక్కి, అక్కడి నుండి పెద్ద ఆసుపత్రికి తరలించారు. పల్లవి కూడా అంబులెన్స్లో అతనితో పాటు వెళ్ళింది. ఆమె రాహుల్ చేతిని పట్టుకుని కూర్చుంది. ఆ స్పర్శ రాహుల్కి ఎంతో హాయినిచ్చింది. స్పృహ కోల్పోయే ముందు అతని చివరిగా చూసింది పల్లవి కన్నీళ్లను. హాస్పిటల్ కారిడార్లో పల్లవి కూర్చుని ఉంది. ఆమె చీర నిండా ఇసుక, రక్తపు మరకలు. వసుంధరాదేవి గారు విషయం తెలిసి హుటాహుటిన వచ్చారు. పల్లవి, నీకేం కాలేదు కదా అని ఆందోళనగా అడిగారు. లేదమ్మా, నన్ను రాహుల్ కాపాడారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి నన్ను, నా బిడ్డను రక్షించారు అంది పల్లవి. ఆమె గొంతులో ఏదో తెలియని సందిగ్ధత. రాహుల్ని ద్వేషించాలా, ప్రేమించాలా, కృతజ్ఞత చూపించాలా? వసుంధరాదేవి గారికి కూడా ఆశ్చర్యం వేసింది. రాహుల్ కాపాడా అంటే అతనిలో ఇంకా మనిషి బతికి ఉన్నాడనమాట. ఇది మంచి పరిణామమే పల్లవి. కానీ జాగ్రత్త, ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందేమో అని నా అనుమానం అన్నారు. విషయం తెలిసి కావ్య ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ పల్లవి వసుంధరాదేవి ఉండటం చూసి ఆమె రగిలిపోయింది. ఏమైంది నా రాహుల్కి? నువ్వు అతన్ని చంపాలని చూసావా అని పల్లవి మీదకు రాబోయింది కావ్య. పల్లవి లేచి నిలబడింది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్ళు లేవు, నిప్పులు ఉన్నాయి. ఆపు కావ్య, నాటకాలు ఆడకు. ఆ క్రేన్ బోట్లు వాటంతటవే ఊడిపోలేదు, ఎవరో ఊడదీశారు. ఆ విషయం నాకు తెలుసు. రాహుల్ నన్ను కాపాడాడు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే ఈ పాటికి జైల్లో ఉండేవాడు. నీ కుట్రలు సాగవు. రాహుల్ ఇప్పుడు నా పేషెంట్. అతను కోలుకునే వరకు నువ్వు అతన్ని కలవడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పింది పల్లవి. నువ్వెవరు నన్ను ఆపడానికి అని అరిచింది కావ్య. నేను రాహుల్ భార్యని. చట్టపరంగా రుజువులు లేకపోయినా ఈరోజు నా దుంట ఉన్న కుంకుమ, నా కోసం అతను చిందించిన రక్తం సాక్ష్యం. హాస్పిటల్ కారిడార్లో వైఫ్ అనే కాలంలో నా సంతకమే ఉంది. గెట్ అవుట్ అని గర్జించింది పల్లవి. ఆ రౌద్ర రూపం చూసి కావ్య భయపడింది. వసుంధరాదేవి గారు కూడా పల్లవి ధైర్యాన్ని చూసి ముచ్చటపడ్డారు. కావ్య చేసేది లేక పళ్ళు నూరుకుంటూ వెళ్ళిపోయింది. రాత్రి పొద్దుపోయాక రాహుల్కి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే కూర్చులో పల్లవి నిద్రపోతూ కనిపించింది. ఆ ముఖం వాడిపోయి ఉంది. తన చేతిని ఆమె పట్టుకుని ఉంది. రాహుల్కి గతం గుర్తొచ్చింది. ఒకప్పుడు తన ఆఫీస్ నుండి అలసిపోయి వస్తే పల్లవిలాగే తన పక్కన కూర్చుని సేవలు చేసేది. తను ఆమెను ఎంత క్షోభ పెట్టాడు, ఎంతలా ఏడిపించాడు. అయినా సరే ఆపద రాగానే తను కాపాడడానికి, తోడుగా ఉండటానికి పల్లవి వచ్చింది, కావ్య రాలేదు. అతని కంటి నుండి ఒక నీటి చుక్క రాలి పల్లవి చేతి మీద పడింది.
పల్లవి ఉలిక్కి పల్లేచింది. రాహుల్ మెలకు వచ్చిందా, నొప్పిగా ఉందా అని అడిగింది ఆతృతగా. రాహుల్ ఆమె వైపు దీనంగా చూశాడు. ఎందుకు పల్లవి, నన్నెందుకు కాపాడావు? నన్ను చావనివ్వాల్సింది. నేను నీకు చేసిన ద్రోహానికి అదే సరైన శిక్ష అన్నాడు హీనస్వరంతో. పల్లవి అతని నుదుటి మీద చెయ్యి వేసి జ్వరం ముందేమో చూసింది. చావు దేనికి పరిష్కారం కాదు రాహుల్. అయినా మీరు నన్ను కాపాడారు, నా బిడ్డను కాపాడారు. ఆ ఒక్క క్షణం చాలు మీరు నా పాత రాహుల్ అని చెప్పడానికి. మనిషిలో దైవం దయ్యం రెండూ ఉంటాయి. ఏది బయటకు వస్తే అది మనిషి వ్యక్తిత్వం. ఈరోజు మీలోని తండ్రి గెలిచాడు అంది ప్రశాంతంగా. రాహుల్ కళ్ళల్లో పశ్చాత్తాపం కట్టలు తెంచుకుంది. నన్ను క్షమిస్తావా పల్లవి అని అడగలేకపోయాడు. ఆ అర్హత తనకు లేదని అతనికి తెలుసు. కానీ అతని చూపుల్లో ఆ వేడుకలు ఉంది. విశ్రాంతి తీసుకొని రాహుల్, మన ప్రయాణం ఇంకా చాలా ఉంది. ఇప్పుడే ఏం నిర్ణయించుకోవద్దు అని చెప్పి పల్లవి డాక్టర్ని పిలవడానికి వెళ్ళింది. రాహుల్కి అర్థమైంది, తను కోల్పోయింది సామాన్యమైన స్త్రీని కాదు, ఒక దేవతను. ఆమెను మళ్ళీ దక్కించుకోవాలంటే తను మళ్ళీ పుట్టాలి, తన తప్పులను సర్దిద్దుకోవాలి. అయితే రాహుల్ మనసు మారటం కావ్యకెంత మాత్రం ఇష్టం లేదు. ఇంటికి వెళ్ళిన కావ్య విక్రమ్తో ఫోన్లో మాట్లాడుతుంది. విక్రమ్ ప్లాన్ రివర్స్ అయింది. రాహుల్ పల్లవిని కాపాడాడు. వాళ్ళిద్దరు హాస్పిటల్లో కలుసున్నారు. రాహుల్ గనుక పల్లవి వైపు వెళ్తే మన కథ కంచి వెళ్ళినట్లే. రాహుల్ని ఎమోషనల్గా లాక్ చేయాలి. రేపు ఉదయం పేపర్లో ఒక వార్త రావాలి. అది పల్లవి క్యారెక్టర్ని బద్నాం చేయాలి. రాహుల్ పల్లవిని కాపాడింది ప్రేమతో కాదు, కేవలం హ్యూమానిటీతో అని సెంటిమెంట్ ఇవ్వాలి అని కుట్ర పన్నింది. అలాగే కావ్య. కానీ ఒక విషయం, ఆ క్రేన్ ఆపరేటర్ పోలీసులకు దొరికిపోతే అని అనుమానం వ్యక్తం చేశాడు విక్రమ్. వాడు దొరకడు, వాడు డబ్బు ఇచ్చి ఊరు దాటించేశాను. ఇప్పుడు మనం చేయవలసింది రాహుల్ మనసులో పల్లవి మీద మళ్ళీ ద్వేషం పుట్టించటం అంది కావ్య. ఆసుపత్రి గదిలోని కిటికీ గుండా ఉదయపు సూర్యకిరణాలు వాలుగా పడి నేల మీద ఒక స్వర్ణరేఖని గీస్తున్నాయి. రాహుల్ మంచం మీద నిశ్చలంగా పడుకుని ఉన్నాడు. తలకు కట్టిన బ్యాండేజు, చేతికి ఉన్న సెలైన్ బాటిల్ అతను ఒక పసిపాపల నిస్సహాయంగా చూపిస్తున్నాయి. పల్లవి సోఫాలో కూర్చుని ఉంది. ఆమె కళ్ళు అలసటతో ఎర్రబడ్డాయి. రాత్రంతా రాహుల్ పక్కనే ఉండి అతని శ్వాసను గమనిస్తూ అతను కదిలినప్పుడల్లా ఉలిక్కి పడుతూ గడిపింది. ఆ రాత్రి వారి మధ్య మౌనంగానే ఎన్నో సంభాషణలు జరిగాయి. రాహుల్ కళ్ళల్లో కనిపించిన పశ్చాత్తాపం, పల్లవి స్పర్శలో ఉన్న ఆత్మీయత, ఇవి రెండు గత కాలపు శృతులను తట్టిలేపాయి. పల్లవి రాహుల్ గొంతులో ఇంకా నీరసముంది. పల్లవి వెంటనే దగ్గరకు వచ్చింది. ఏమైనా కావాలా రాహుల్? మంచినీళ్ళు ఇవ్వనా అని అడిగింది. వద్దు, నువ్వు వెళ్ళి కాసేపు పడుకో, నా కోసం రాత్రంతా మేలుకుని ఉన్నావు అన్నారు రాహుల్ జాలిగా. పల్లవి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక విషాదం మాధుర్యం ఉంది. నా నిద్ర ఎప్పుడో పోయింది రాహుల్. ఇప్పుడు నాకు కావాల్సింది విశ్రాంతి కాదు, సమాధానాలు. నిన్న మీరు నన్ను ఎందుకు కాపాడారు? మీ ప్రాణం కంటే నేను ఎందుకు ముఖ్యమయ్యాను అని అడిగింది. రాహుల్ తల తిప్పుకొని కిటికీ వైపు చూశాడు. నాకు తెలియదు పల్లవి, ఆ క్షణంలో నాకు కావ్య గుర్తుకు రాలేదు, ఆస్తి గుర్తుకు రాలేదు, అహంకారం గుర్తుకు రాలేదు. కేవలం నువ్వు మన బిడ్డ మాత్రమే గుర్తొచ్చారు. బహుశా రక్త సంబంధం అంటే ఇదేనేమో అన్నాడు భారంగా. ఆ మాట పల్లవి హృదయాన్ని తాకింది. రాహుల్లో మార్పు మొదలైంది. ఆ మార్పు నిలబెట్టుకుంటే తమ జీవితం మళ్ళీ చిగురిస్తుందేమో అన్న చిన్న ఆశ ఆమెలో మొలకెత్తింది. సరిగ్గా అప్పుడే గత్తలుపులు బలంగా తెరుచుకున్నాయి. కావ్య తుఫాన్లా లోపలికి ప్రవేశించింది. ఆమె చేతిలో ఒక దినపత్రిక ఉంది. ఆ ముఖం కోపంతో, ఆందోళనతో కందిపోయి ఉంది. రాహుల్, లేచావా? ఇక నువ్వు వీరి త్యాగాలు చూస్తుంటే బయట నీ పరువు బజార్న పడింది. చూడు ఇది అంటూ పేపర్ని రాహుల్ మంచం మీద విసిరింది. పల్లవ ఆశ్చర్యపోయింది. రాహుల్ కష్టపడి పేపర్ తీసుకొని చూశాడు. మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో శీర్షిక, వ్యాపార దిగ్గజాల మధ్య డ్రామా, వసుంధర గ్రూప్స్ కొత్త సీఈఓ పల్లవి గర్భం వెనుక మిస్టరీ. ఆ శీర్షిక చదవగానే రాహుల్ గుండె ఆగినంత పనింది. అందులో రాసి ఉన్న కథనం ఇంకా దారుణంగా ఉంది. నిన్న జరిగిన ప్రమాదం నిజంగా ప్రమాదమేనా, లేక పల్లవాడిన సానుభూతి నాటకమా? రాహుల్ కన్నాను మానసికంగా లొంగదీసుకోవడానికి పల్లవి పన్నిన వల ఇది. ఆమె గర్భం దాల్చింది నిజమేనా,
లేక ఆస్తి కోసం అల్లుతున్న కట్టుకథ? ఒక సామాన్య ఉద్యోగిని రాత్రికి రాత్రే కోటీశ్వరాలు ఎలా అయింది? వసుంధరాదేవిని, రాహుల్ని ఆమె ఎలా మాయ చేసింది అంటూ పల్లవి క్యారెక్టర్ని కించపరుస్తూ రాసిన ఆ కథనం చదువుతూ ఉంటే రాహుల్ చేతులు వణికాయి. పక్కనే పల్లవి హాస్పిటల్లో రాహుల్ని పట్టుకుని ఏడుస్తున్న ఫోటో కూడా ఉంది. దాని కింద అక్రమ సంబంధానికి అధికారిక ముద్ర వేయాలని చూస్తున్న పల్లవి అని రాసి ఉంది. కావ్య రాహుల్ పక్కన కూర్చుని ముసలి కన్నీళ్లు కాచడం మొదలుపెట్టింది. చూసావా రాహుల్, నీ ముందే చెప్పాను, ఆ పల్లవి మామూలుది కాదు. నిన్న నువ్వు ఎమోషనల్ అయ్యి తను కాపాడావు. దాన్ని తను ఎలా వాడుకుందో చూడు. మీడియాలకి లీకులిచ్చిన తనే. నిన్ను ఒక అమాయకుడిగా, తను ఒక బాధితురాలుగా చిత్రీకరించి నీ ఆస్తిలో వాట కొట్టేయాలని చూస్తుంది. ఇప్పుడు లోకం నిన్ను చూసి నవ్వుతుంది రాహుల్. నీ బిజినెస్ పార్ట్నర్స్ ఏమనుకుంటారు అని రెచ్చగొట్టింది. రాహుల్ గందరగోళంలో పడ్డాడు. తలకు తగిలిన దెబ్బ వల్ల అతని ఆలోచన శక్తి మందగించింది. దానికి తోడు కావ్య మాటలు విషంలో ఎక్కుతున్నాయి. అతను పల్లవి వైపు అనుమానంగా చూశాడు. పల్లవి పేపర్ని చేతిలోకి తీసుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళేవు. ఒక స్థిరమైన చూపు ఉంది. రాహుల్, మీరు ఈ రాతలను నమ్ముతారా? లేక నిన్న మీ గుండె మీద నేను తలవాల్చినప్పుడు వినిపించిన ఆ గుండె చప్పును నమ్ముతారా అని అడిగింది గంభీరంగా. పల్లవి మాటలు మార్చుకొని, ఈ న్యూస్ ఎలా వచ్చింది? హాస్పిటల్లో మనం ఉన్న విషయం బయటికి ఎలా పొక్కింది? నువ్వు నీ గాడ్ మదర్ వసుంధరాదేవి కలిసి ఆడుతున్న నాటకం కదా ఇది. రాహుల్ని ఎలాగైనా లొంగదీసుకోవాలని చేస్తున్న ప్లాన్ కదా అని కావ్య అరిచింది. పల్లవి కావ్యవైపు తిరిగి నవ్వింది. ఆ నవ్వులో హేళన ఉంది. కావ్య గారు, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది మీ వ్యవహారం. ఈ న్యూస్ రాయించింది మీరేనని నాకు తెలుసు. ఒక స్త్రీ శీలాన్ని శంకించి పుట్టబోయే బిడ్డను అవమానించి తద్వారా రాహుల్ని నా నుండి దూరం చేయాలనేదే మీ కుట్ర. కానీ మీరు మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. పేపర్లో వచ్చే సీరా మరకలు నిజాయితీ అన్నిటి ముందు నిలబడలేవు అంది పల్లవి. రాహుల్ వైపు తిరిగి, రాహుల్, మీ ఆస్తి కోసం నేను ఆశపడి ఉంటే పెళ్లి జరిగిన రోజే హక్కులు అడిగేదాన్ని. గర్భవతిని అని తెలిసిన రోజే కోర్టు మెట్లు ఎక్కేదాన్ని. నేను కోరుకున్నది మీ ప్రేమ, మీ తోడు. కానీ మీరెప్పుడు నన్ను అనుమానంతోనే చూశారు. ఈరోజు ఈ పేపర్ ముక్కను నమ్మి మళ్ళీ నన్ను అనుమానిస్తే ఇక నా వైపు నుండి సంజాయిషి ఉండదు అని తెగేసింది. రాహుల్ తల పట్టుకున్నాడు. నా కన్ఫ్యూజన్గా ఉంది పల్లవి, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి అని అరిచాడు. కావ్య వెంటనే, అవును, రాహుల్కి రెస్ట్ కావాలి. నువ్వు బయటకు వెళ్ళు పల్లవి, నేను చూసుకుంటాను అంది అధికారికంగా. పల్లవి ఒక్క క్షణం రాహుల్ వైపు చూసింది. అతను కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఆ దృశ్యం ఆమెకు చాలా బాధ కలిగించింది. నిన్నటి దగ్గరతనం ఈరోజు మళ్ళీ దూరంగా మారింది. సరిగ్గా అప్పుడే వసుంధరాదేవి గారు గదిలోకి వచ్చారు. ఆవిడ చేతిలో కూడా అదే పేపర్ ఉంది. కానీ ఆవిడ ముఖంలో కోపం లేదు. ఒక రకమైన రాజసం ఉంది. ఎవరెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ముఖ్యంగా పల్లవి ఎక్కడికి వెళ్ళదు అన్నారు ఆవిడ గంభీరంగా. రాహుల్, కావ్య ఉలిక్కిపడ్డారు. వసుంధరాదేవి కావ్య దగ్గరికి వచ్చి, ఏమ్మా కావ్య, పొద్దున్నే పేపర్ బాయ్ లాగా న్యూస్ మోసుకొచ్చావా? చాలా సంతోషం. కానీ ఈ న్యూస్ రాయడానికి ఆ జర్నలిస్ట్కి ఎంత ముట్ట చెప్పావో కూడా చెప్తే బాగుండేది అన్నారు వ్యంగ్యంగా. మీరేం మాట్లాడుతున్నారు? కావ్య తడబడింది. నేను ఆధారాలు లేకుండా మాట్లాడను కావ్య. ఆ పత్రిక ఎడిటర్ నా స్నేహితుడు. ఈ కథనం వెనుక ఉన్నది ఎవరో నాకు తెలుసు. రాహుల్ అని పిలిచాడు వసుంధరాదేవి. రాహుల్ కళ్ళు తెరిచాడు. నీ భార్యని, నీ బిడ్డని బజారు పాలు చేయడానికి, నీ ప్రియురాలు ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? నిన్న ప్రాణం తీయాలని చూసింది, ఈరోజు పరువు తీయాలని చూస్తుంది. ఇంకా నువ్వు కళ్ళు మూసుకొని ఉంటావా అని నిలదీశారు. రాహుల్ కావ్య వైపు చూశాడు. కావ్య ముఖంలో రంగులు మారుతున్నాయి. రాహుల్, నమ్మకు, ఆవిడ అబద్ధం చెప్తుంది, నన్ను బ్లేమ్ చేస్తుంది అని కావ్య ఏడుపు మొదలుపెట్టింది. రాహుల్కి తలనొప్పి విపరీతంగా పెరిగింది. ఆపండి, అందరు ఆపండి, నాకు ప్రశాంతత కావాలి. కావ్య, నన్ను ఇంటికి తీసుకెళ్ళు. ఈ హాస్పిటల్లో ఈ గొడవల మధ్య నేను ఉండలేను అన్నాడు. పల్లవి షాక్ అయింది. రాహుల్, మీకు ఇంకా ట్రీట్మెంట్ అవసరం. డాక్టర్ డిశ్చార్జ్ చేయలేదు అంది. పర్లేదు పల్లవి, నేను చూసుకుంటాను. రాహుల్ నిర్ణయం తీసుకున్నాడు కదా,
అంటూ కావ్య గెలుపు నవ్వు నవ్వింది. డాక్టర్ల అనుమతి లేకుండానే రాహుల్ డిశ్చార్జ్ అయ్యాడు. కావ్య అతన్ని వీల్చైర్లో తీసుకెళ్తుంది. కార్ దగ్గరకు వెళ్ళేటప్పుడు రాహుల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ మెట్ల మీద పల్లవి నిలబడి ఉంది. గాలికి ఆమె చీర చెంగు ఎగురుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళేవు, కాని ఒక మూగ ఆవేదన ఉంది. ఆ చూపు రాహుల్ని గుండెల్లో గుచ్చింది. సారీ పల్లవి, నాకు సమయం కావాలి అని మనసులో అనుకుంటూ కారెక్కాడు. కారు వెళ్ళిపోయింది. పల్లవి అలాగే చూస్తూ ఉండిపోయింది. వసుంధరాదేవి ఆ భుజం తట్టారు. బాధపడకు పల్లవి, రాహుల్ శరీరం అక్కడికి వెళ్ళింది కానీ అతని మనసు ఇక్కడే ఉంది. కావ్య వేసిన ఈ ప్లాన్ ఆమెకు రివర్స్ అవుతుంది. చూస్తూ ఉండు అని ధైర్యం చెప్పారు. ఆ మధ్యాహ్నం వసుంధరాదేవి గారు ఒక అత్యవసర ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. టీవీ ఛానల్స్ అన్నీ ఆనంద నిలయం ముందు క్యూ కట్టాయి. పల్లవి మొదట వద్దంది. అమ్మా, రచ్చ చేయటం అవసరమా? ఇది రచ్చ కాదు పల్లవి, ఇది ఆత్మగౌరవ ప్రకటన. నీ మీద పడిన మచ్చను తుడిచేయకపోతే రేపు నీ బిడ్డను కూడా సమాజం వేలెత్తి చూపిస్తుంది. రా, సిద్ధం కా అని పల్లవిని తీసుకెళ్లారు. ప్రెస్ మీట్లో పల్లవి ఒక తెల్లటి ఖాదీ చీరలో నిరాడంబరంగా కూర్చుంది. ఆమె పక్కన వసుంధరాదేవి గారు ఉన్నారు. జర్నలిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు. మేడం, ఆ పేపర్లో వచ్చిన వార్తలు నిజమేనా? మీ గర్భం గురించి వస్తున్న రూమర్స్కి మీ సమాధానం ఏంటి? రాహుల్ ఖన్నా గారితో మీ సంబంధం ఏంటి? పల్లవి మైక్ అందుకుంది. కెమెరాల ఫ్లాష్ లైట్లు ఆ ముఖం మీద మెరుస్తున్నాయి. నమస్కారం. ఈరోజు ఉదయం వచ్చిన వార్తలు చూసి చాలామంది బాధపడ్డారు, కొందరు ఆనందించారు. కానీ నిజం ఏంటంటే నేను ఒక స్త్రీని, ఒక తల్లిని కాబోతున్నాను. నా గర్భం ఒక వరం, ఒక వ్యాపార వస్తువు కాదు. రాహుల్ ఖన్నా గారితో నా సంబంధం ఏంటి అని అడుగుతున్నారు కదా, దానికి సమాధానం కాలమే చెబుతుంది. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఒక స్త్రీని అనగదొక్కడానికి ఆమె శీలాన్ని ఆయుధంగా వాడడం పిరికి పందల లక్షణం. అటువంటి వార్తలు రాసేవారికి, రాయించేవారికి నేను ఒకటి చెప్తున్నాను, నేను భయపడి పారిపోయే సీతను కాదు, భూమిని చీల్చుకొని పుట్టిన సీతను. అగ్ని పరీక్షకైనా సిద్ధమే, కానీ అన్నయానికి తలవంచను అంది గంభీరంగా. ఆ మాటలోని సుష్యత, నిజాయితీ చూసి జర్నలిస్టులు మౌనంగా ఉండిపోయారు. వసుంధరాదేవి గారు మైక్ తీసుకుని, ఈ తప్పుడు వార్త రాసిన పేపర్ మీద మేం పరువు నష్టం దావా వేస్తున్నాం. 100 కోట్లు. ఇకపై పల్లవ్ గురించి కానీ ఆమె పుట్టబోయే బిడ్డ గురించి కానీ అసభ్యంగా మాట్లాడితే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లైవ్ రాహుల్ తన ఇంట్లో కూర్చుని టీవీలో చూస్తున్నాడు. పల్లవ్ మాటలు వింటూ ఉంటే అతనికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నేను భయపడి పారిపోయే సీతను కాదు అన్న మాట అతని చెవుల్లో మారుమోగింది. పక్కనే ఉన్న కాయముఖం మాడిపోయింది. పల్లవిని బద్నం చేయాలనుకుంటే తను ఒక హీరోయిన్లా మారిపోయింది. రాహుల్ గదిలోకి వెళ్ళిపోయాడు. కావ్య డ్రాయింగ్ రూమ్లో విక్రమ్తో మాట్లాడుతుంది. విక్రమ్, ఈ పల్లవిని మనం తక్కువ అంచనా వేశాం. తను ఎమోషనల్గా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు రాహుల్ పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇదే సరైన సమయం. రాహుల్కి మనం ఒక కొత్త డ్రగ్ అలవాటు చేయాలి అని మెల్లగా. డ్రగ్గా? విక్రమ్ ఆశ్చర్యపోయాడు. అవును, పెయిన్ కిల్లర్స్ పేరుతో హైడోస్ సెడేటివ్ సిద్ధం. అతనెప్పుడు మగతగా ఆలోచించలేని స్థితిలో ఉండాలి. అప్పుడు నేను చెప్పిందే వేదం అవుతుంది. పల్లవ్ వైపు వెళ్లకుండా కంట్రోల్ చేయొచ్చు. క్రమంగా అతన్ని పిచ్చివాణ్ణి చేసి పవర్ ఆఫ్ ఆర్డర్ని నా పేరు మీద రాయించుకుంటాను. అంత నా అసలు రంగు బయట పెట్టింది కావ్య. విక్రమ్ భయపడ్డాడు కానీ డబ్బు ఆశతో తల ఊపాడు. ఆ రాత్రి పల్లవి ఆనంద నిలయం బాల్కనీ నిలబడి ఉంది. వసుంధరాదేవి గారు ఆమె దగ్గరకు వచ్చారు. చాలా బాగా మాట్లాడావు పల్లవి, రాహుల్ అది చూసి ఉంటాడు అని అన్నాడు. చూసి ఉంటారమ్మా, కానీ అర్థం చేసుకుంటారా అనేది సందేహం. ఎందుకు నాకు భయంగా ఉంది. కావ్య అతన్ని ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ తనకి రక్షణ ఉంటుందా? సింహం గుహలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది అంది పల్లవి ఆందోళనగా. నిజమే పల్లవి, కావ్య ప్రమాదమైన మనిషి. మనం రాహుల్ మీద ఒక కన్నేసి ఉంచాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రేపటి నుండి మన కంపెనీ తరపున ఒక నర్సుని రాహుల్ ఇంటికి పంపిద్దాం. హోమ్ కేర్ పేరుతో మనకు అక్కడ సమాచారం ఇస్తుంది అని చెప్పారు వసుంధరాదేవి. పల్లవ్ ముఖం వెలిగింది. అవునమ్మా,
అది మంచి ఐడియా. రాహుల్ని రాక్షసు నుండి కాపాడాలి. మరి తర్వాత ఏం జరగబోతుందో, రాహుల్ని ఎలా రక్షించుకుంటుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.